నమస్కారం. ఈటీవీ 2 తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. మన రాష్ట్రంలో ఉన్న అతి పురాతన కోదండరామస్వామి వారి ఆలయాలలో విశిష్టమైనదిగా విరాజిల్లుతున్న దివ్యక్షేత్రం ఒంటిమిట్ట. ఏకశిలా నగరంగా విరాజిల్లుతున్న ఈ దివ్యక్షేత్రం కడప పట్టణానికి సుమారు 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ దివ్యక్షేత్రంలో సాక్షాత్తు కోదండ స్వామి వారు సీతాలక్ష్మణ సమేతంగా కొలువై ఉన్నారు. అత్యంత మహిమాన్వితమైన ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి వారి ఆలయ వైశిష్ట్యమేమిటో మనం ఇప్పుడు వీక్షిద్దామా? శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపం ఆజానుబాహుమరవింద దళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి అంటూ శ్రీరామ నామస్మరణతో మారుమ్రోగుతున్న దివ్యక్షేత్రం ఒంటిమిట్ట. ఏకశిలా నగరంగా రాష్ట్రంలో ఉన్న శ్రీరాముని అతి పురాతన ఆలయాలలో ఒకటిగా, దేశంలో ఉన్న శ్రీరాముని ఆలయాలలో విశిష్టమైందిగా విరాజిల్లుతోన్న ఈ దివ్యక్షేత్రంలో సాక్షాత్తు కోదండరామస్వామి వారు సీతాలక్ష్మణ సహితంగా కొలువై భక్తుల చేత నిత్య నీరాజనాలందుకుంటున్నారు. ప్రశాంతమైన వాతావరణంలో ప్రకృతి అందాల నడుమ విరాజిల్లుతోన్న ఈ దివ్యక్షేత్రం కడప పట్టణానికి సుమారు 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. భక్తులకు ఓ అద్వితీయమైన మానసికానందాన్ని స్వంతం చేసే ఈ దివ్యాలయాన్ని చేరుకోవడానికి రాష్ట్రంలోని అన్ని ముఖ్య పట్టణాల నుంచి బస్సులు అందుబాటులో ఉన్నాయి. భద్రాచలం తరువాత అంతటి విశిష్టమైందిగా విరాజిల్లుతున్న ఈ దివ్యక్షేత్రానికి చేరుకునే మార్గం భక్తులకు ఓ కనువిందు. విశాలమైన వృక్షాలు ఈ మార్గం వెంట వెళ్లే భక్తుల చూపును మరల్చనీయవు. ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి వారి ఆలయానికి కొన్ని వందల సంవత్సరాల నాటి చరిత్ర ఉంది. అత్యంత పురాతనమైన ఈ దివ్యాలయానికి 11వ శతాబ్దం నాటి చోళరాజులు, విద్యానగర రాజులు, మట్లి రాజులు ఈ ఆలయానికి అనేక మాన్యాలిచ్చినట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. ఒంటిమిట్టకు చేరుకున్న భక్తులు ముందుగా ఇక్కడకు సమీపంలోని రామతీర్థానికి చేరుకొని స్నానాధికాలు చేస్తారు. అత్యంత మహిమాన్వితమైన ఈ రామతీర్థాన్ని స్వయంగా శ్రీరామచంద్రుడు తన బాణంతో ఏర్పాటు చేశాడని చెబుతారు. ఒంటిమిట్టకు చేరుకున్న భక్తులు ముందుగా ఇక్కడకు సమీపంలోని రామతీర్థానికి చేరుకుంటారు. ప్రశాంతమైన వాతావరణంలో మనోహరమైన ప్రకృతి అందాలను ఆవిష్కరించే ఈ రామతీర్థంలో స్నానమాచరించే భక్తుల ఈతిబాధలన్నీ మటుమాయమవుతాయని చెబుతారు. ఆ కారణంగానే ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయానికి వచ్చిన భక్తులు ముందుగా ఇక్కడ రామతీర్థంలో భక్తి శ్రద్ధలతో స్నానాధికాలు చేస్తారు. ఈ రామతీర్థంలో లక్ష్మణ తీర్థం కూడా భక్తులకు దర్శనమిస్తుంది.
రామలక్ష్మణుల తీర్థాలను ఆనుకొని బమ్మెర పోతనామాత్యునికి చెందినవిగా చెప్పబడుతున్న పంట పొలాలు దర్శనమిస్తాయి. ఒంటిమిట్టను ఏకశిలా నగరంగా చెబుతారు. సుప్రసిద్ధ కవి పండితులు బమ్మెర పోతనామాత్యులు ఇక్కడ ఈ క్షేత్రంలోనే భాగవత రచన చేసి ఇక్కడ కొలువైన శ్రీ కోదండరామునికి అంకితమిచ్చినట్లు పురాణాల ద్వారా అవగతమవుతోంది. రామతీర్థంలో స్నానాధికాలు చేసిన భక్తులు అనంతరం ప్రధానాలయ ప్రాంగణంలోనికి చేరుకుంటారు. ఒంటిమిట్ట దివ్యక్షేత్రం అతి పురాతనమైనది, అత్యంత వైవిధ్యమైనది. హనుమంతుని ఆగమనానికి ముందే శ్రీరాముడు ఈ క్షేత్రాన్ని సందర్శించినట్టు పురాణాల ద్వారా అవగతమవుతోంది. రామతీర్థంలో స్నానాధికాలు చేసిన భక్తులు అనంతరం ఓం శ్రీరామచంద్రాయ నమః అంటూ ప్రధానాలయ ప్రాంగణంలోకి చేరుకుంటారు. అతి పురాతనమైన శ్రీ కోదండరామస్వామి ఆలయాన్ని 3 దఫాలుగా నిర్మించినట్లు శాసనాల ద్వారా అవగతమవుతోంది. చోళరాజులు, విద్యానగర రాజులు, మట్లి రాజుల పరిపాలనలో ఈ ఆలయం అంచెలంచెలుగా అభివృద్ధి చెందినట్లు తెలుస్తోంది. విద్యారణ్య ప్రభువులు, సదాశివరాయలు, చోళరాజులు ఈ ఆలయానికి అనేక మాన్యాలిచ్చినట్లు శాసనాల ద్వారా తెలుస్తోంది. అతి పురాతనమైన ఈ దివ్యాలయం విశాలమైన ప్రాంగణంలో దర్శనమిస్తూ మనోహరమైన శిల్పరాజాలను దర్శింపచేస్తుంది. ఈ ఆలయ గోపురం, ప్రాకారాలపై చోళుల నాటి శిల్పకళా వైభవాన్ని భక్తులు తనివితీరా దర్శించుకుంటారు. ఆలయ గోపురాదులను దర్శించుకున్న భక్తులు అనంతరం ఆలయ ప్రాంగణంలోకి చేరుకుంటారు. విశాలంగా, ప్రశాంతంగా ఉన్న ప్రధానాలయ ప్రాంగణంలో స్వామివారి గర్భాలయానికి ముందు భాగంలో ఆ కాలం నాటి ధ్వజస్తంభం ఒకటి దర్శనమిస్తుంది. దీని దర్శన భాగ్యం చేతనే సమస్త భాగ్యాలు స్వంతమవుతాయని భక్తులు విశ్వసించి ధ్వజస్తంభాన్ని భక్తితో పూజిస్తారు. అనంతరం ముఖమండపంలోకి ప్రవేశిస్తారు. ఈ క్షేత్రానికి సంబంధించి ఓ పురాణ గాథ ఒకటి ప్రచారంలో ఉంది. పూర్వం ఒంటుడు, మిట్టడు అనే 2 సోదరులైన దొంగలు ఈ పరిసర గ్రామాల్లో దోపిడీ చేసి వారు తెచ్చిన వస్తువులను ఈ క్షేత్రంలో ఉన్న గుహల్లో దాచేసేవారట. అప్పుడు ఈ గుహలో ఏకశిలపై ఉన్న సీతారామ లక్ష్మణులు ఆ దొంగలకు హితోపదేశం చేసి నిజాయితీగా బ్రతకమని ఆదేశించారట. దాంతో మనసు మార్చుకున్న ఆ దొంగలు ఆ విగ్రహాలకు గర్భగుడి, అంతరాలయం నిర్మించారట. ఆ కారణంగా ఈ క్షేత్రానికి ఒంటిమిట్ట అనే పేరు వచ్చినట్లు తెలుస్తోంది. ప్రధానాలయ ప్రాంగణాన్ని దర్శించుకున్న భక్తులు అనంతరం శ్రీ కోదండరామస్వామి దర్శనం కోసం వరుసలో నిలబడతారు. ఆలయ ముఖమండపం
భక్తులను మైమరపిస్తుంది. మనోహరమైన శిల్పరాజాలతో కూడిన స్తంభాలు, ప్రాకారాలు, కుడ్యాలు ఈ ముఖమండపంలో భక్తులకు దర్శనమిస్తాయి. ఆయా ప్రాకారాలు, స్తంభాలపై రామాయణ మహాభారత గాథలు, దశావతార ఘట్టాలకు చెందిన మనోహరమైన శిల్పరాజాలెన్నో భక్తులకు దర్శనమిచ్చి మైమరపిస్తాయి. వాటిని దర్శించుకున్న భక్తులు అనంతరం ఆలయానికి ముందు కుడివైపు భాగంలో ఉన్న పోతనామాత్యుని మందిరానికి చేరుకుని పోతనామాత్యుని భక్తితో దర్శించుకుంటారు. బమ్మెర పోతన ఈ క్షేత్రంలోనే మహాభాగవత రచన చేస్తూ గజేంద్ర మోక్షంలో అలవైకుంఠపురంబులో అనే పద్యంలోని కొన్ని చరణాలు గుర్తుకురాక నిలిపివేయగా శ్రీరామచంద్రుడు వచ్చి తాళపత్ర గ్రంథాలను పూర్తి చేశాడని చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. ఆ కారణంగానే పోతన పలికెడిది భాగవతమట, పలికించు విభుండు రామభద్రుండట అని భాగవతాన్ని శ్రీరామునికి అంకితమిచ్చారని తెలుస్తోంది. జాంబవంతుడు ఒకే రాతిపై ఉన్న శ్రీ సీతారామ లక్ష్మణుల మూర్తులను ప్రాణప్రతిష్ఠ చేసినట్లు పురాణాల ద్వారా అవగతమవుతోంది. గర్భాలయంలోకి ప్రవేశించిన భక్తులు గర్భాలయంలో కొలువైన శ్రీ సీతాలక్ష్మణ సహిత కోదండరామస్వామి వారి దివ్యమంగళ మూర్తులను భక్తితో దర్శించుకొని అలౌకికమైన ఆనందానికి గురవుతారు. పోతనామాత్యుని దర్శించుకున్న భక్తులు అనంతరం గర్భాలయం వెలుపల ఉన్న జయ విజయులను దర్శించుకుని ఆ తరువాత గర్భాలయంలోకి ప్రవేశిస్తారు. గర్భాలయానికి ముందున్న అంతరాలయంలో ఓ పక్క శ్రీమన్నారాయణుడు, మరో పక్క ఆంజనేయ స్వామివారు దర్శనమిస్తారు. ఇంకో పక్క ఆళ్వారు స్వాములు దర్శనమిస్తారు. ఆయా మూర్తులను దర్శించుకున్న భక్తులు అనంతరం రామ రామభద్రాయ రామచంద్రాయ నమః అంటూ గర్భాలయంలో కొలువైన సీతాలక్ష్మణ సహిత కోదండరామస్వామిని దర్శించుకుని అలౌకికమైన ఆనందాన్ని పొందుతారు. తండ్రి రామ, మా పూజలందుకుని మమ్మనుగ్రహించు స్వామి అంటూ భక్తితో చేతులు జోడిస్తారు. త్రేతాయుగంలో ఇక్కడ మృకుంద మహాముని, శృంగి మహాముని మునులంతా యాగాలు క్రతులు చేస్తున్నప్పుడు రాక్షసులు వచ్చేసి యాగాలు జరగకుండా ఆటంకపరుస్తున్నా ఉన్నప్పుడు ఇక్కడ దండకారణ ప్రాంతానికి రాముల వారు కోదండము, పిడిబాకు, అమ్ములపోతూ వచ్చారని కోదండ రామస్వామి అంటారు. అప్పటికి ఇంకా సీతాపహరణ జరగలేదు. ఆంజనేయస్వామితో పరిచయం కాకముందే రాముల వారు వచ్చారని ఇక ఆంజనేయస్వామి వారు గర్భగుడిలో లేడు, సీతా రామలక్ష్మణులు మాత్రమే ఉన్నారు ఇక్కడ. తర్వాత ఈ దేవస్థానాన్ని ఇక స్వయంభూ విగ్రహాలను ద్వాపరయుగంలో జాంబవంతుల వారు మొదటిసారిగా ప్రతిష్ఠ చేశారని జాంబవంతుడి ప్రతిష్ఠ అని చెప్తారు. ఈ స్వయంభూ విగ్రహాలను జాంబవంతుల వారు మొదటిసారిగా పూజ నిర్వహించి ఇది జాంబవంతుడి ప్రతిష్ఠ అని చెప్తారు. అయ్యలరాజు తిప్పరాజు, అయ్యలరాజు రామభద్రుడు, బమ్మెర పోతన, తాళ్లపాక అన్నమాచార్యులు, పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి, ఉప్పుగుండూరు వెంకటకవి, ఇమాం బేగ్, మాల ఓబన్న వంటి ఎందరో మహనీయులు శ్రీ కోదండరామస్వామి వారి దివ్యాశీస్సులు తీసుకుని తరించారని తెలుస్తోంది.
గర్భాలయంలో శ్రీ కోదండరామస్వామిని దర్శించుకున్న భక్తులు ఇదే ఆలయ ప్రాంగణంలో ఉన్న ఇతర ఆలయాలను దర్శించుకుంటారు. గర్భాలయంలో కోదండరాముని దర్శించుకున్న భక్తులు అనంతరం ఆలయ ప్రాంగణంలో ఉన్న రామలింగేశ్వర స్వామి వారి ఆలయానికి చేరుకొని రామలింగేశ్వర స్వామిని భక్తితో పూజిస్తారు. అనంతరం ఆలయం బయట స్వామి ఆలయానికి ఎదురుగా మాల ఓబన్న మండపం భక్తులకు దర్శనమిస్తుంది. పూర్వం మాల ఓబన్న అనే భక్తుడు తన భక్తితో స్వామివారిని మెప్పించి ఆయన సాక్షాత్కారానికి పాత్రుడయ్యాడని పురాణాల ద్వారా తెలుస్తోంది. మాల ఓబన్న మండపాన్ని దర్శించుకున్న భక్తులు ఆ తరువాత దీనికి సమీపంలో ఉన్న సంజీవరాయుని మందిరానికి చేరుకుంటారు. అతి పురాతనమైన ఈ ఆలయంలో ఆంజనేయ స్వామివారు ముకుళిత హస్తుడై భక్తులకు దర్శనమిస్తారు. అలాగే ఆంజనేయ స్వామివారు ఇక్కడ సంజీవరాయునిగా భక్తుల చేత నిత్య నీరాజనాలందుకుంటున్నారు. సంజీవరాయుని దర్శించుకున్న భక్తులు అనంతరం ఇక్కడకు సమీపంలో కొండపై ఉన్న వావిలి కొలను సుబ్బారావు మందిరానికి చేరుకుంటారు. శ్రీరామ భక్తుడైన సుబ్బారావు ఒంటిమిట్ట కోదండ రామాలయ అభివృద్ధికి విశేషంగా కృషి చేసి శ్రీరామచంద్రుని కృపకు పాత్రులయ్యారని చెబుతారు. ఎత్తైన కొండ మీదున్న ఈ ఆలయం చుట్టూ ఉన్న ప్రకృతి అందాలు భక్తుల్ని మైమరపిస్తాయి. గర్భాలయంలో సుబ్బారావు శిలాప్రతిమ ఒకటి భక్తులకు దర్శనమిస్తుంది. అనంతరం భక్తులు ఇక్కడకు సమీపంలో ఉన్న హత్తిరాలిలో ఉన్న కామాక్షి సహిత త్రేతేశ్వర స్వామిని దర్శించుకొని ప్రణమిల్లుతారు. ఇక్కడకు సమీపంలోని హత్యరాలే క్షేత్రానికి చేరుకొని ఈ క్షేత్రంలో కొలువైన శ్రీ కామాక్షి త్రేతేశ్వర స్వామి వారి ఆలయానికి చేరుకుంటారు. మనోహరమైన దృశ్య కావ్యాలకు వేదికలా ఉన్న ఈ దివ్యక్షేత్రం భక్తులకు కావలసినంత మానసిక ప్రశాంతతను కలుగచేస్తుంది. భైరవాచల పర్వతం మీదున్న ఈ దివ్యాలయంలోని త్రేతేశ్వర స్వామి స్వయంభువు. అలాగే కామాక్షి అమ్మవారిని ఆదిశంకరాచార్యుల వారు ప్రతిష్ఠించినట్లు చెబుతారు. గర్భాలయంలోకి ప్రవేశించిన భక్తులు గర్భాలయంలో కొలువైన శ్రీ త్రేతేశ్వర స్వామి వారి లింగ రూపాన్ని దర్శించుకొని తండ్రి పరమేశ్వర నీకు వందనాలు తండ్రి అంటూ భక్తితో పూజిస్తారు. అనంతరం ఇదే ఆలయ ప్రాంగణంలో కొలువైన కామాక్షి అమ్మవారిని భక్తితో దర్శించుకొని తల్లి జగజ్జనని శక్తి స్వరూపిణి అయిన నీవు మాకు ఆయురారోగ్య ఐశ్వర్యాలందించు తల్లి అంటూ ప్రణమిల్లుతారు. తండ్రి రామచంద్ర రక్షించు తండ్రి అనగానే వచ్చి భక్తుల కోర్కెలు తీర్చే కరుణామయుడు కోదండరాముడు. జగదభిరాముడిగా ఆదర్శమూర్తిగా పూజలందుకుంటున్న ఒంటిమిట్ట కోదండరామస్వామి వారి కరుణా కటాక్ష వీక్షణాలు అందరి మీద ఉండాలని కోరుకుంటూ మరో తీర్థయాత్రలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. నమస్కారం.